మై డియర్ మీ లైఫ్ లో గనక ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్ గా అవే ప్రాబ్లమ్స్ వస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఐ విల్ గివ్ 100% క్లారిటీ. హాయ్ నమస్తే, ఐఎమ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ని యూజ్ చేసి మీ లైఫ్ లో ఎదురవుతున్న నెగిటివిటీని ఏవైతే రిపీటెడ్ గా ఎదురవుతున్నాయో వాటిని మనం బ్రేక్ చేయొచ్చు. దానికి చేయవలసిందల్లా ఈ 4 స్టెప్స్ ని ఫాలో కండి. ఈ 4 స్టెప్స్ ని ఫాలో కావడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే సే ఎస్, లౌడ్ గా చెప్పండి. ఎస్, నేను ఈ 4 స్టెప్స్ ని ఫాలో అవుతున్నా అని చెప్పి మీరు లౌడ్ గా చెప్పండి. ఎస్, 4 స్టెప్స్ ని కనుక మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే మీలో ఉన్న నెగిటివిటీ మీరు ఈజీగా దూరం చేసుకోవచ్చు. మీరు ఏవైతే గోల్స్ అనుకుంటున్నారో, మీ యొక్క హెల్త్ పరంగా కావచ్చు, మీ మనీ పరంగా కావచ్చు, మీ రిలేషన్స్ పరంగా కావచ్చు, అదే విధంగా మీ కెరియర్ పరంగా కావచ్చు, మీకు ఏవైతే ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్ అవుతున్నాయంటే దానికి సంబంధించిన పాజిటివిటీ అండ్ వాటికి సంబంధించిన థాట్స్ కావచ్చు, వర్డ్స్ కావచ్చు, ఫీలింగ్స్ కావచ్చు, వాటిని ఎలా మనం గ్రో చేసుకోవాలి, వాటి కోసం మనం చేయవలసిన పాజిటివిటీ ఏంటి అనే విషయాలు మిస్ అయినప్పుడు మాత్రమే మన లైఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి రిపీటెడ్ గా అవుతూ ఉంటాయి. మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ లైఫ్ లో, ప్రతి ఒక్కరి లైఫ్ లో కంపల్సరీగా ఇలాంటి పాజిటివిటీ అండ్ అదే విధంగా మీరు ఏవైతే ప్రాక్టీస్ చేయబోతున్నారో ఈ 4 స్టెప్స్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళ లైఫ్ లో గోల్స్ ని అచీవ్ అవుతున్నారు అండ్ అదే విధంగా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో వాళ్ళ లైఫ్ లో ఉన్న ప్రతి ఒక్కదాన్ని ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటూ అండ్ 4% పీపుల్స్ ఎవరైతే సక్సెస్ఫుల్ పర్సన్ గా లీడ్ చేస్తున్నారో వాళ్ళ లైఫ్ లో కంపల్సరీగా ఇలాంటి హ్యాబిట్స్ ని వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. మీరు గనక మీ లైఫ్ లో మీరు అనుకున్న విధంగా గోల్స్ అచీవ్ కాలేక, ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాలేక, స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నట్టయితే లెట్ మీ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. గ్యారంటీగా మీ లైఫ్ లో ఉన్న పరిస్థితులు మీరు ఈజీగా మార్చుకోవచ్చు. దానికోసం మీరు చేయవలసింది ఏంటంటే, మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, మీరు ఏదైతే లైఫ్ లో మీరు గోల్స్ అనుకుంటున్నారో, చాలా మంది ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఏదైతే గోల్స్ అనుకున్నారో వాటిని ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి, ఇంప్లిమెంటేషన్ చేయడానికి చూడండి. అంటే వాళ్ళు ఒక కన్సిస్టెంట్ గా లెర్నింగ్ పాయింట్ లో డౌన్ గా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్ లో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటాం. మీ యొక్క లెర్నింగ్ పాయింట్స్ ఏంటి? మీరు ఇయర్స్ నుంచి సేమ్ సిచ్యువేషన్స్ లో ఉన్నట్టయితే మీరు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు, ఏం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, మీ పాజిటివిటీ ఎక్కడ మీరు యూజ్ చేస్తున్నారు, మీ యొక్క ఇయర్స్ నుంచి సేమ్ జాబ్ లో సేమ్ ఇన్కమ్ తో సేమ్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్ గా అవుతున్నాయంటే మీరు అందులో మీరు ఎక్కడైతే క్యూరియాసిటీ చూపకపోవడం వల్ల మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఎస్ మై డియర్, మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు, ఈ ఒక 1 మంత్ లో ఏం నేర్చుకుంటున్నారు, ఈ 1 ఇయర్ లో ఏం నేర్చుకుంటున్నారు, ఈ ఇయర్ లో మీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, మీ యొక్క గ్రాఫ్ అనేది ఎలా పెరుగుతుంది, మీ యొక్క గ్రాఫ్ అనేది ఎలా ఉంటుంది, దాని మీద ఫోకస్ చేయాలి. కంపల్సరీగా మనం క్యూరియాసిటీతో లెర్నింగ్ పాయింట్ లో రెడీగా ఉండాలి. మీరు మీకు ఏదైతే రావట్లేదు, మీరు ఎక్కడైతే స్ట్రక్ అవుతున్నారో దాంట్లో పాజిటివిటీ పెంచుకోవడానికి కంపల్సరీగా మీ లైఫ్ లో నెంబర్ 1 స్కిల్ వచ్చేసి క్యూరియాసిటీతోని నేర్చుకోవాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. మరి మీరు ఆలోచించండి, ఈ 1 ఇయర్ కావచ్చు, లాస్ట్ గా 5 ఇయర్స్ నుంచి కావచ్చు, మీ యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది? మీరు ఇయర్స్ నుంచి సేమ్ ఏరియాలో స్టక్ అవడానికి వాళ్ళ మెయిన్ రీజన్ మోర్ దెన్ మా యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ క్లాస్ లో చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే. వాళ్ళు ఒకే ఇన్కమ్ లో స్టక్ అయి ఉంటారు, వాళ్ళకి ఇన్కమ్ సోర్సెస్ పెరగట్లేదు, ఇన్కమ్ పెరగట్లేదు, శాలరీ పెరగట్లేదు, ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళ స్కిల్ అనేది ఏం డెవలప్ కాలేట్లేదు. ఎస్ అంటే మీకు ఒక స్కిల్ అనేది డెవలప్ కానంత వరకు మన ఏరియాలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఈ రోజు నుంచి ఐ ఇంప్లిమెంటెడ్ క్యూరియాసిటీ, ఈ రోజు నుంచి నేను క్యూరియాసిటీతో ఉంటాను, కొత్తగా స్కిల్స్ నేర్చుకుంటాను, ఇంప్లిమెంటేషన్ చేస్తాను అని చెప్పి మీకు మీరు సెల్ఫ్ గా చెప్పుకోండి. ఎస్, నాతో పాటు రిపీట్ చేయండి. ఎస్, ఈ రోజు నుంచి నేను ఎంతో క్యూరియాసిటీగా ఉంటాను, ఎంతో ఎనర్జెటిక్ గా ఉంటాను, ఎంతో ఈజీగా నేర్చుకుంటాను, ఎంతో ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేస్తాను, నా గోల్స్ ని అచీవ్ చేసుకుంటాను అని చెప్పి మీరు నాతో పాటు రిపీట్ చేయండి. ఎప్పుడైతే మీరు రిపీట్ చేస్తారో మీ మైండ్ అనేది, దానిపైన ప్రోగ్రామ్ అనేది చేంజ్ అవుతుంది. ఎస్, ఈ రోజు నుంచి నేను ఎంతో క్యూరియాసిటీతో ఉంటాను. మరి అదే విధంగా చూసినట్లయితే మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో ఆ మిస్టేక్స్ లో చాలా మంది ఏంటంటే ప్రాబ్లమ్స్ నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయరు. అంటే సమ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ మిస్టేక్స్ ఎవరైనా చెప్పినప్పుడు లేదా వాళ్ళ లైఫ్ లో రియల్ గా వాళ్ళ మిస్టేక్ చేస్తున్నప్పుడు, వేరే వాళ్ళు జడ్జ్ చేసినప్పుడు కావచ్చు, వేరే వాళ్ళ వరకు తన నుంచి తప్పును వెతి చూపినప్పుడు కావచ్చు, ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. మీరు ఎప్పుడైతే అలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో మై డియర్, మీ యొక్క గ్రోత్ అనేది తగ్గుతుంది. ఎస్, మీరు ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మీరు ఒక మిస్టేక్ మీకు మీ లెర్నింగ్ పాయింట్స్ లో, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియోస్ మీరు ఏదైనా లైఫ్ లో చూస్తున్నప్పుడు, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఇందులో మీరు ఏం నేర్చుకున్నారు, అదే విధంగా ఈ ఇయర్ లో మీరు ఏం సాధించారు, మీరు అందులో ఏం మిస్టేక్ చేశారు, అదే విధంగా మీ లైఫ్ లో అనుకున్న గోల్స్ అచీవ్ కావడానికి మీరు ఏం ట్రై చేస్తున్నారు, ఆ ట్రై చేసిన తర్వాత ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఆ ఫెయిల్ అయిన దాంట్లో ఏం నేర్చుకున్నారు. ఏదైనా మన మిస్టేక్స్ నుంచి లెర్నింగ్ పాయింట్స్ తీసుకోవాలి. ఎస్, మన లైఫ్ లో తెలిసి తెలియక కొన్ని మిస్టేక్ చేస్తుంటాం, వాటి ద్వారా మళ్ళీ ఆ మిస్టేక్ రిపీట్ అవుతుందంటే మీరు అందులో ఏ లెర్నింగ్ పాయింట్స్ మీరు తీసుకోవట్లేదు. అదే విధంగా చూసినట్టయితే మన రిలేషన్స్ లో చూస్తుంటాం,
సమ్ పీపుల్స్ మనకు పాజిటివ్ గా చెప్పడానికి ట్రై చేస్తారు. మై డియర్, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మనకు సజెషన్స్ ఇస్తుంటారు. సమ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ లో మనకు ఎంతో సపోర్ట్ చేయడానికి చెప్తూ ఉంటారు. మరి అలా వాళ్ళు మిస్టేక్ చెప్తున్నప్పుడు కొందరు పాజిటివ్ గా చెప్పొచ్చు, కొందరు క్రిటిసైజ్ చేయొచ్చు. మరి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేక వాటి మీకు పాజిటివిటీగా చెప్తున్నప్పుడు కూడా మీరు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, జెన్యున్ గా మీకు మీరు ఎలా ఉన్నారు అనే దాని పరంగా ప్రోగ్రెస్ చేసుకుంటే, ఎస్ ఈ మిస్టేక్ నేను చేస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. ఏదైతే మిస్టేక్ మీరు చేస్తున్నారో దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎస్ ఈ మిస్టేక్ జరిగింది, ఓకే యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ అనేది మీరు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ లో మోస్ట్ 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 ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో ఆటోమేటిక్ గా మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయో ఆటోమేటిక్ గా మీ ప్రోగ్రెస్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మై డియర్, ఈ రోజు నుంచి మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను, ఎస్ నాతో పాటు రిపీట్ చేయండి. ఎస్ ఈ మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను, నా మిస్టేక్స్ నుంచి నేర్చుకుంటున్నాను, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, నా యొక్క గ్రోత్ కోసం నేను ట్రై చేస్తున్నాను, ఎంతో క్యూరియాసిటీగా ఉన్నాను, ఎంతో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను, మిస్టేక్స్ నుంచి లర్నింగ్ నేర్చుకుంటున్నాను, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. అదే విధంగా మీరు చూసినట్టయితే మీ లైఫ్ లో ఎక్కడైతే మీరు స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో, మీరు ఒక కైనెస్టిక్ పర్సన్ గా అండ్ ఏదైతే మీరు లైఫ్ లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, కొత్తగా స్కిల్స్ నేర్చుకోవడానికి, అదే విధంగా మీ మైండ్ సెట్ ని మార్చుకోవడానికి డైలీ ప్రోగ్రామ్ అనేది ఎలా చేస్తున్నారు, మీరు ఏదైతే మీరు కైనెస్టిక్ పర్సన్ గా ఉన్నారో, మిస్సింగ్ తెలుసుకుంటున్నారు, మరి కొత్తగా మీరు ఏం ట్రై చేస్తున్నారు, కొత్తగా ఏ స్కిల్స్ నేర్చుకుంటున్నారు, ఎక్కడ స్ట్రక్ అవుతున్నారు. మీరు ఎప్పుడైతే మీ యొక్క లర్నింగ్ అనేది పెరగదో, మీ ఎర్నింగ్ అనేది పెరగదండి. మీరు లర్నింగ్, మీ యొక్క ఎర్నింగ్స్ పెరగాలంటే కంపల్సరిగా మీరు లర్నింగ్స్ అనేది పెరగాలి. కాబట్టి మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, మీరు ఏ వెబ్ జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, హోమ్ బిజినెస్ కావచ్చు, మీరు ఏదైతే ఫీల్డ్ లో ఉన్నారో, ఏదైతే మనీ ఎర్నింగ్ కోసం ఒక ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారో, అదొక ఇన్కమ్ సోర్స్ లో మీరు ఏదైతే ట్రై చేస్తున్నారో దానికి సంబంధించిన స్కిల్స్ డెవలప్ చేసుకోండి. అదే విధంగా మనం లా ఆఫ్ అట్రాక్షన్ లో మాట్లాడుకుంటాం, చాలా వీడియోలో మనం చూస్తాం. మన లైఫ్ లో ఎక్కడైతే మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో 8 ఏరియాస్ ఉంటాయి కదా, మన 8 ఏరియాస్ వీల్ ఆఫ్ లైఫ్ చక్ర ఉంది కదా, దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే, మీరు అనుకుంటున్న మీరు అనుకుంటున్న హెల్త్ అండ్ రిలేషన్స్, కెరియర్ అండ్ మనీ అండ్ ఫన్ అండ్ జాయ్, అదేవిధంగా స్పిరిచువల్ గా అండ్ డొనేషన్, అదే విధంగా పరంగా చూస్తే పొజిషన్, ఈ 8 ఏరియాస్ సంబంధించి మీరు ఏంటంటే ప్రతి ఏరియాలో మీరు ఎక్కడ ఉన్నారో మనం చెక్ చేసుకుంటాం. దాన్ని ఎవరైతే వీడియో చూడలేదో మన ఛానల్లో ఈ వీడియో ఉంది, డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కంప్లీట్ ఒకసారి చూడండి. అదే విధంగా చూసినట్టయితే మీ యొక్క చక్ర, వీల్ ఆఫ్ లైఫ్ చక్రాలో ఏదైతే ఇందులో మిస్టేక్స్ ఉన్నాయో 8 ఏరియాస్ లో, ఓన్లీ మనీ పరంగానే గ్రో కావడం కాదు, హెల్త్ పరంగా ఎలా గ్రో అవుతున్నారు, మీ మనీ పరంగా మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీ రిలేషన్షిప్ లో ఎలా గ్రో అవుతున్నారు, మీ కెరియర్ లో మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీ ఫన్ అండ్ జాయ్ లో మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీ డొనేషన్ లో మీరు ఎలా గ్రో అవుతున్నారు, మీ స్పిరిచువల్ గా మీరు ఎలా గ్రో అవుతున్నారు, అదే మీ పొజిషన్ లో ఎలా గ్రో అవుతున్నారు, ఈ వీల్ ఆఫ్ లైఫ్ సర్కిల్ ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా దీంట్లో మీ యొక్క లైఫ్ స్టైల్ ఉంది, ప్రజెంట్ మీరు ఎక్కడ డౌన్ లో ఉన్నారు, ఎక్కడ గ్రో కావాల్సిన అవసరం ఉంది, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎక్కడ ఫోకస్ అనేది తగ్గించాలి, టోటల్ గా టైం ఫ్యామిలీకి కేటాయిస్తున్నారా, టోటల్ గా టైం ఫైనాన్స్ జాయ్కి కేటాయిస్తున్నారా, టోటల్ టైం మొత్తం మనీ కోసమే కేటాయిస్తున్నారా, టోటల్ గా టైం డొనేషన్ కోసం కేటాయిస్తున్నారా, టోటల్ గా మీ టైం, మీ యొక్క మనీ, మీ యొక్క ఫోకస్ అనేది ఎక్కడ వెళ్తుంది, వీటిపైన ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న విధంగా మీ ఫోకస్ ని మీరు పెంచుకోగలుగుతారు, మీ గోల్స్ ని అచీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఇంప్లిమెంటేషన్ చేయలేదంటే ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి, పాజిటివ్ గా వర్డ్స్ యూజ్ చేయండి. అదే విధంగా మీ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి ఈ 3 రూల్స్ ని ఫాలో కండి. అదే విధంగా బిలీవ్, ఫోర్త్ రూల్ వచ్చేసి బిలీవ్ సిస్టమ్. మీరు ఏదైతే 100% పాజిటివిటీగా బిలీవ్ చేస్తారో మై డియర్, అదే మీ లైఫ్ లోకి మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ అనేది ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే 100% ప్రోగ్రామ్ మీరైతే పాజిటివ్ గా మీరు యాక్సెప్ట్ తీసుకోవడానికి రెడీగా లేకుంటుంటారో మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. కాబట్టి ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్రియేట్ చేయండి, దాని గురించి బిలీవ్ 100% నమ్మకంతో వర్క్ స్టార్ట్ చేయండి. ఎస్, మీరు ఆల్రెడీ ఆ గోల్ అచీవ్ అయినట్టు పాజిటివ్ గా స్టార్ట్ చేయండి. రన్నింగ్ గురించి కావచ్చు, హెల్త్, మనీ, రిలేషన్, కెరియర్, ఫైనాన్షియల్, స్పిరిచువల్, ఇలా ఈ 8 ఏరియాస్ లో ఏలో మీరు ఎందులో మీరు వర్క్ స్టార్ట్ చేస్తున్నా అందులో ఆల్రెడీ మీ గోల్స్ అచీవ్ అయినట్టు మీ పాజిటివిటీగా పెంచుకుంటూ, అదే విధంగా మీ గోల్స్ అచీవ్ కావడానికి మీకున్న నెగిటివిటీ నుంచి ఎలా బయటకు వస్తున్నారు, ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, ఎలా పాజిటివ్ గా ఉంటున్నారు, ఎంత ఎనర్జెటిక్ గా ఉంటున్నారు అనేది మోస్ట్ 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 ఇంపార్టెంట్. కాబట్టి మీ లైఫ్ లో ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ ఏరియాలో ఉన్నారు, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు, ఆ ఫీల్డ్ కి సంబంధించి మీరు ఎదగడానికి క్యూరియాసిటీతో ఎలా ఉన్నారు, ఏ విషయాలు నేర్చుకుంటున్నారు, కొత్తగా లర్నింగ్ స్కిల్స్ ఏంటి, అదే విధంగా చూసినట్టయితే మీరు అయితే ఏదైతే మిస్టేక్ చేస్తున్నామో ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. అదే విధంగా చూస్తే మనం ఎక్కడైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నామో మన బిలీఫ్ సిస్టమ్ ఫేస్ చేయగా అండ్ కనెస్టిక్ పర్సన్ గా ఉండగా మనము లర్నింగ్ పాయింట్స్ లో స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం. ఆ లర్నింగ్ పాయింట్స్ ని పెంచుకోవాలి. అదే విధంగా మన యొక్క సెల్ఫ్ బిలీఫ్ పెంచుకోవాలి అండ్ ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ చేయాలి. అదే విధంగా మన వీల్ ఆఫ్ లైఫ్ సర్కిల్ లో 8 ఏరియాస్ లో మనం ఎక్కడ ఉన్నాం, ఇక్కడ గ్రో కావాల్సిన అవసరం ఉంది.
ఎక్కడ గ్రో చేసుకుంటే మన లైఫ్ లో గ్రో అవుతాం. వీటి మీద ఫోకస్ చేసినట్టయితే ఈజీగా మన ఎనర్జీ లెవెల్స్ పెంచుకోగలుగుతాం. కాబట్టి కంపల్సరీగా ఈ 4 రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని ఇంప్లిమెంటేషన్ చేయండి. మీరు కనుక అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవడానికి రియల్ గా ఇంట్రెస్ట్ అయితే ఈ కింద రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ జరగబోయే వెబినార్ కి క్లాస్ అటెండ్ కండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ ఒక పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీలో జాయిన్ కండి, ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, మీ ప్రోగ్రెస్ పెంచుకోండి. మీ లైఫ్ లో ఎదురవుతున్న ప్రతి ఇష్యూస్ నుంచి ఏదైతే ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారో దానికి ఈజీగా బయటికి రావచ్చు. అండ్ ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు, గోల్స్ ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రాక్టీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అండ్ బిలీవ్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైతే మీరు నమ్ముతారో దాన్ని ఈజీగా సాధించగలుగుతారు. ప్రజెంట్ మీరైతే ఏమైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాటి నుంచి ఈజీగా బయటకు రావచ్చు. దానికోసం చేయవలసిందల్లా మీ థాట్స్, మీ వర్డ్స్, మీ ఫీలింగ్స్, యాక్షన్ అండ్ ఈ 4 రూల్స్ ని ఫాలో కండి. డెఫినెట్ గా మీరు అనుకున్న గోల్స్ ని ఈజీగా అచీవ్ కావచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ ఆల్. కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్.